హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు డే ఇన్ మై లైఫ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇగ్నోర్ మై ఫేస్. ఇప్పుడే లేచాను, ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు అనమాట నేను. అలాగే రాగా చూపించాలి అని అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి నేను ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. ఇంకా ఇప్పుడే లేచాను. ఫస్ట్ మీకు ఇంట్రో చెప్పేసి దాని తర్వాత నేను ఏమేమి చేస్తానో అన్నీ మీకు చూపిద్దాము అన్న ఉద్దేశానికి వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. నేను మొత్తం డే అంతా ఏం చేస్తాను అన్నది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. చూసేసేయండి. ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్ వచ్చేసి ఇల్లంతా కొంచెం సర్దాలన్నమాట. ఎంత నీట్గా పెట్టుకున్నా నైట్ ఓపిక ఉండదు కాబట్టి కొన్ని అక్కడక్కడ చిందర వందర పడుంటాయి ఎలాగైనా సరే. సో అవన్నీ దాని ప్లేస్లో అది పెట్టేసేయాలి. అండ్ పనామెకి వేయాల్సిన సామాన్లన్నీ వేసేసినట్టయితే ఆమె క్లీన్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను చేసిన వర్క్ అదే. అంతా నీట్గా సర్దేశాను అనమాట. రోజు మార్నింగ్ నేను ఇలా మొత్తం నీట్గా సర్దేస్తాను. సో దట్ మనకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. నాకు కొంచెం ఓసిడి ఉంటుంది నిజం చెప్పాలంటే. కొంచెం నీట్గా లేకపోతే నాకు కోపం వచ్చేస్తుంది అనమాట. సో అది కొన్ని విధాలుగా మంచిది, కొన్ని విధాలుగా చెడ్డది కూడా. మనం అన్ని చోట్ల అడ్జస్ట్ అవ్వలేము. బట్ మరీ ఎక్కువ అయితే లేదు, కొంచెం ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే నేను ఇల్లు క్లీన్ చేసేసిన తర్వాత వడల కోసం అని చెప్పేసి పిండి రుబ్బేస్తున్నాను. అది కూడా ఎందుకు ఇట్లా రుబ్బుతున్నాను ఇంత ఫాస్ట్గా అంటే నాకు ఈ మిక్సీ జార్ మళ్ళీ కావాలన్నమాట వేరే వర్క్స్ కోసం. సో నేను ఇప్పుడే దీన్ని గ్రైండ్ చేసేసి పనామెకి ఇది ఇచ్చేసినట్టయితే ఆమె వాష్ చేసేసి వెళ్తుంది కదా అని చెప్పి ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్ ఇదే చేస్తున్నాను. ఫ్రెష్ కూడా అవ్వకోకుండా నేను చేసేస్తున్నాను అనమాట. బికాజ్ మళ్ళీ పనామె వెళ్ళిపోతే కష్టం అవుతుంది అని చెప్పేసి. సో వడల కోసం నేను ఇక్కడ ఫస్ట్ ఉద్దిబ్యాళ్ళు నైటే నానబెట్టేసుకొని ఆ ఉద్దిబ్యాళ్ళు తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి రుబ్బేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని తర్వాత నేను పైన కొంచెం ఉద్దిబ్యాళ్ళు ముందే పక్కకు తీసిపెట్టి వాటిని కలుపుతాను. సో దట్ కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటాయి అన్నమాట. అవి కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది, తినడానికి చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి. దీంట్లోకి ఇంకా ఆనియన్, సాల్ట్ వేసుకోవాలి. సో ఇందాక నేను చెప్పినట్టు ఆమె వెళ్ళిపోతుంది, మళ్ళీ నాకు మిక్సీ కావాలని చెప్పేసి ఫస్ట్ నేను ఆ వడల పిండి రుబ్బేశాను అనమాట. దాంట్లోకి ఇంకా ఆనియన్స్ కలిపేది ఉంది, అది మళ్ళీ వేసేటప్పుడు కలుపుకుంటాను. అండ్ సాల్ట్ కూడా కలిపేది ఉంది, అది కూడా వేసేటప్పుడు కలుపుకుంటాను. బికాజ్ ఎందుకంటే ఇప్పుడే కలిపినట్టయితే మనకు అది వాటర్ వచ్చేస్తుంది అనమాట, దానికోసం అని చెప్పేసి. అండ్ సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నేను ఇంకా ముఖం కూడా కడుక్కోలేదు. పనామె ఉన్నప్పుడే నేను కొన్ని చిన్ని వర్క్స్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ఇవన్నీ ఫస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను. సో ఇది వచ్చేసి డర్మావైవ్ హైడ్రా క్లెన్జర్ అనమాట. ఇది చాలామంది యూజ్ చేస్తున్నారు, కొలాబరేషన్ అయ్యి ఉండొచ్చులే అని ఫస్ట్ నేను కూడా అలాగే అనుకున్నాను. చాలామంది అలాగే థింక్ చేస్తారు కూడా. బట్ ఒక్కసారి ట్రై చేసి అయితే చూద్దాము. నాకు న్యూ థింగ్స్ ట్రై చేయడం చాలా ఇష్టం అనమాట. సో అలా ట్రై చేసి చూశాను. బట్ సీరియస్గా చెప్తున్నాను, ట్రస్ట్ మీ, చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి మీరు కూడా. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు నా వర్క్ ఏంటంటే వాటర్ తాగాలి. యాక్చువల్గా వాటర్ బ్రష్ చేయకముందే తాగాలి లేచిన వెంటనే అంటారు, కానీ నాకు లేచిన వెంటనే కుదరదు బ్రష్ చేయడం. అండ్ బ్రష్ చేయకముందు తాగడం అంటే నాకు అస్సలు సరిపోదు, వామిటింగ్ వచ్చినట్టు అయిపోతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి నేను బ్రష్ చేసిన తర్వాతనే తాగుతాను. అది మంచిదే, బట్ ఏంటంటే లైక్ మనం ఇబ్బంది పడుకుంటూ ఎందుకు చేయాలి అన్న ఒక ఉద్దేశం అనమాట. సో బ్రష్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వాటర్ తాగుతున్నాను. ఇలా నేను ఒక హాఫ్ బాటిల్ ఆఫ్ వాటర్ తాగేస్తాను అనమాట. ఇంకా ఎక్కువ తాగితే కూడా మంచిదే, బట్ అలా అని చెప్పి ఎక్కువ తాగేయకూడదు. తాగాలి కదా అన్నట్టు తాగకూడదు. మన స్టమక్ ఎంతవరకు మనకు సపోర్ట్ చేస్తుందో అక్కడ వరకే తాగాలన్నమాట మనం. నేను హాఫ్ బాటిల్ తాగగలను, సో నేను అంతే తాగుతాను. చూపియాలా మీకు? చూడండి, హాఫ్ బాటిల్ వాటర్ అయితే నేను తాగేసాను. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో నేను మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. సో హాఫ్ బాటిల్ వాటర్ అయితే నేను తాగేసాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే పనిలోకి వెళ్ళిపోవాలి, బికాజ్ లేట్ అయిపోతుంది కదా.
సో యాజ్ యూ కెన్ సీ హియర్ నేను హాఫ్ బాటిల్ వాటర్ అయితే తాగేసాను. ఇది మినిమమ్, ఇంతకు మించి తక్కువ అయితే తాగకండి. బికాజ్ ఇంతకు మించి ఇంత అయితే మన స్టమక్ యాక్సెప్ట్ చేస్తుంది అన్నది నా ఒపీనియన్ అనమాట. సో అందుకోసం అని చెప్పేసి మా పనామ ఇక్కడ చూడండి మొత్తం క్లీన్ చేసేసి వెళ్ళింది. స్టవ్ కూడా ఆమెనే క్లీన్ చేస్తుంది. సో ఇంకా నేను వంట స్టార్ట్ చేసుకోవడమే నా ప్రాసెస్. బట్ నేను కొంచెం ఓసీడీ అని చెప్పాను కదా, ఆమె క్లీన్ చేసినాక కూడా మళ్ళీ ఇంకొకసారి తుడుస్తాను అనమాట, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అలా. సో ఫస్ట్ అయితే దీని కూడా లేచేసాడు. సో ఫస్ట్ మిల్క్ పెట్టానమాట. ఇక్కడ బూస్ట్ తాగుతున్నాం మేము. మార్నింగ్స్ మ్యాక్సిమం మిల్క్ తాగుతాము, లైక్ హార్లిక్స్ బూస్ట్ ఏదైనా మిక్స్ చేసుకొని ఈవినింగ్స్ టీ తాగుతామన్నమాట. సో ఈలోపు నేను సాంబార్ కోసం అని చెప్పేసి ఇక్కడ పప్పు కడిగి పెట్టేస్తున్నాను, కందిపప్పు. చూడండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సాంబార్ అనమాట. చట్నీ కూడా చేశాను, వడ కూడా చేశాను. దీనికి యాక్చువల్గా ఇడ్లీ సాంబార్ చట్నీ వడ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం, అంటే ఈ 4 ఉంటే చాలా ఇష్టం. సో అందుకే నేను మ్యాక్సిమం 4 చేస్తాను. ఒక్కొక్కసారి నాకు ఓపిక లేకపోయినా, టైం లేకపోయినా ఏదైనా ఒక దాంతో అడ్జస్ట్ అయిపోతాం అనమాట. బట్ ఇదే కావాలి అదే కావాలి అన్నే కావాలి అని దీన్ని ఎప్పుడు అడగడు. దీని కొంచెం మంచిగా తింటున్నాడు అంటే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను చేస్తానన్నమాట. అంటే లైక్ దీని బాగా తింటున్నాడు కదా, ఇంకా బాగా చేయాలి అని ఎవరికైనా ఇలాగే ఉంటుంది అనుకోండి. సో అలా చేస్తాను అంతే, ఆయన అయితే చెప్పడు మ్యాక్సిమం. సో ఇక్కడ చూడండి నేను బీన్స్ క్యారెట్ ముందు రోజే నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో దట్ మనకు మార్నింగ్ వర్క్ ఈజీ అవుతుంది అని చెప్పేసి ఇలా రెడీ చేసుకున్నట్టయితే మనం ఫాస్ట్గా చేసేసేయచ్చు. మనం 2 ఉడికించుకోవాలి కదా, ఇక్కడ మనం పప్పు ఉడికించుకోవాలి అండ్ దెన్ వెజిటేబుల్స్ కూడా ఉడికించుకోవాలి. సో కానీ 2 కలపలేం. సో అలాంటప్పుడు మనం ఇలాంటి ఒక ట్రిక్ యూస్ చేయొచ్చు అనమాట. కుక్కర్ కొంచెం పెద్దగా ఉన్నది తీసుకొని ఇలాంటి ఇంకొక బౌల్లో మనం ఇలా వేసి కుక్ చేసుకున్నట్టయితే 2 కుక్ అవుతాయి. మనకు సపరేట్ కుక్ అయినట్టు కూడా ఉంటుంది. అండ్ ఇంకొక కుక్కర్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇదొక ట్రిక్ అనమాట. మీరు కూడా ఎవరైనా సరే ఫాలో అవ్వండి తెలియకపోతే. సో నేను కుక్కర్ పెట్టేశాను. చెప్పాను కదా ఇందాకే పనామ వచ్చి మొత్తం క్లీన్ చేసేసి వెళ్ళింది. సో ఇంకా బయట ముగ్గేస్తున్నాను నేను. ఐమ్ రియల్లీ వెరీ 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 బ్యాడ్ అనమాట ముగ్గులు వేయడంలో. ఏదో ఇంకా అలా పిచ్చివన్నీ వేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ నచ్చకపోతే ప్లీజ్ డోంట్ మైండ్. నేర్చుకోవాలి అనుకుంటున్నాను కానీ నాకు రావట్లేదు. అండ్ నాకు ఏంటంటే చాక్పీస్తో వేయడం అంతో ఇంతో వచ్చు, ఇంకా ముగ్గు పిండితో అయితే అస్సలు రాదనమాట. అంటే లైక్ అది వదలడం రాదు. బట్ ఐఎమ్ ట్రయింగ్, నేర్చుకోవడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. లెట్స్ హోప్ నేను త్వరలోనే మంచి ముగ్గులు వేయాలి అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ అది జరగాలి. వేసుకొని ప్రీ హీట్ చేసుకుంటే బెటర్, బాగా వస్తాయి ఇడ్లీలు అన్నవి. అండ్ ఇడ్లీ పిండి నాకు తెలిసి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది,
కొత్తగా చూస్తున్న వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అంత ఐడియా ఉండదు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. మినప్పప్పు, తర్వాత అటుకులు, రవ్వ 3 నానబెట్టేసుకొని మినప్పప్పు, అటుకులు మిక్సీ పట్టేసి రవ్వలో కలిపేసుకుంటే అదే ఇడ్లీ పిండి అన్నమాట. సో మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం. లుక్ తీసేసుకున్నాను. ఇటు సైడ్ సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా సాంబార్ కూడా దించేసుకోవడమే అనమాట. ఇంకా వడలు ఒక్కటి వేసేసినట్టయితే అయిపోతుంది. ఆల్రెడీ చట్నీ కూడా నేను చేసేసాను, బట్ చట్నీ చేయడం నేను వీడియో షూట్ చేయలేదు. బికాజ్ నాకు వీడియో షూట్ చేసుకుంటూ చేయడమే చాలా కష్టంగా ఉందన్నమాట. బట్ మీకోసం అని చెప్పి చేశాను. అండ్ అప్పటికే నాకు చాలా లేట్ అయిపోయింది నార్మల్ డేస్ కంటే కూడా నాకు. బికాజ్ 2 వీడియో తీసుకుంటూ, నేను చూపించుకుంటూ, తర్వాత చేసుకుంటూ కష్టం అయిపోతుంది కదా, దానివల్ల చాలా లేట్ అయిపోయింది ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అన్నది. బట్ సమ్ టైమ్స్ హ్యాపెన్స్, ఇలాంటివి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా, సో దానివల్ల నేను కాంప్రమైజ్ అయ్యాను అనమాట.
చేసేటప్పుడు కొంచెం సేపు ఒక 1 అవర్ వరకు ఇలాంటి దేవుడి పాటలు పెట్టుకొని ఇంకా పూజ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. హాయ్. సో నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, నేను ఆల్రెడీ ఒక వీడియో షూట్ చేశాను అనమాట. అది ఏంటంటే, నేను కొన్ని అవుట్ఫిట్స్ ఇంకా ఫుట్వేర్ షాప్ చేశాను. అవన్నీ నేను మీతో చూపిద్దాము అని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో షూట్ చేయడం జరిగింది. అది మేబీ ఈ వీడియో తర్వాత వస్తుందో దీనికి ముందు వస్తుందో కూడా నాకు ఐడియా లేదు, బికాజ్ నేను ఎడిటింగ్ చేసే దాన్ని బట్టి డిసైడ్ అవుతాను అనమాట. అది సో ముందు వచ్చినా తర్వాత వచ్చినా నో ప్రాబ్లం. బట్ ఏంటంటే నేను వాటితో పాటు ఇంకొకటి చూపించలేదన్నమాట. అది నేను ఎందుకు చూపించలేదంటే, అది రీసెంట్గా ఆ వీడియో షూట్ చేసిన తర్వాత వచ్చిందనమాట అవుట్ఫిట్ అన్నది. సరేలే లైట్ తీసుకుందాం, ఇది ఒక్కటి చూపించకపోతే ఏంటి అని అనుకున్నాను ఫస్ట్. కానీ నేను ఆ అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత నాకు చాలా నచ్చింది అనమాట. చాలా ఫిట్టింగ్ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, అంతా చాలా బాగుంది. సో అది మిస్ అవ్వకూడదు, మీకు కూడా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో అదొక్కటి నేను మీతో చూపిద్దాంలే, ఏం పర్వాలేదు ఒక్కటైతే ఏముంది అన్న ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. అది ఏంటంటే, టాప్ చూపిస్తాను. సో ఇది అన్నమాట. ఇది యాక్చువల్గా డైరెక్ట్గా చూసిన వెంటనే నాకు ఏమంటుందిలే అనిపించింది. బట్ వేసుకుంటే కలర్ కానివ్వండి, ఫిట్టింగ్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈ సిల్వర్ లైన్స్ వచ్చాయి అండ్ మొత్తం సిల్వర్ డీటెయిలింగ్ వచ్చింది టాప్ అన్నది. మెయిన్ నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే, ఫిట్టింగ్ ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉంది మనకు. సో నాకు అది చాలా నచ్చింది అనమాట. దీని ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది.
చాలా కంఫర్ట్ ఉంది డ్రెస్ మాత్రం. అసలు నేను యాక్చువల్గా లైట్ తీసుకున్నాను, ఇది ఒక్కటి మళ్ళీ ఏం చూపిస్తాంలే, ఆల్రెడీ వీడియో షూట్ చేసేసాను కదా అని చెప్పేసి. బట్ లేదు, మిస్ అవ్వద్దు, మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ చూపిస్తున్నాను దీన్ని. అందుకే ఇది ఒక్కటే చూపిస్తున్నాను నేను. నెక్స్ట్ దుపట్టా వచ్చేసి ఇలా వచ్చిందనమాట. దుపట్టా కూడా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. లెంత్ వైజ్ కానివ్వండి, విడ్త్ వైజ్ కానివ్వండి, అండ్ క్లాత్ అసలు చాలా స్మూత్గా ఉంది, చాలా కంఫర్ట్ ఉంది. మెయిన్ అంటే లైక్ మనం ఏదైనా ట్రావెల్ పర్పస్ బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది. బికాస్ మనకు అప్పుడు బాగా కనిపించడం కావాలి అండ్ దెన్ కంఫర్ట్ కావాలి కదా. సో నాకైతే ఇది బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. నెక్స్ట్ ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. యాక్చువల్గా ఒక ట్రిప్ ఉందన్నమాట ప్లాన్. సో దానికి నేను ఇది వాడేయాలి అనుకుంటున్నాను, బికాస్ ట్రావెల్ ఫ్రెండ్లీ అనిపించింది అనమాట, అందుకోసం అని చెప్పేసి. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్లో షాప్ చేశాను. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. ఫస్ట్ నాకు చూసినప్పుడు అంత అనిపించలేదు, కానీ వేసుకుంటే చాలా బాగుంది. మీకు కూడా అలాంటి ఫీలింగే రావచ్చేమో, నాకు తెలియదు. ఒకసారి ట్రై అయితే చేయండి. సో వాకింగ్కి వచ్చాను, వాకింగ్ చేస్తున్నాను పైన టెర్రస్ మీద. సో మీరు ఇందాక చూశారు కదా నేను షాప్ చేసిన డ్రెస్, టీ తాగేసి ఆ వీడియో చేసేసి దాని తర్వాత నేను పైకి వాకింగ్కి వచ్చాను అనమాట. అండ్ నెక్స్ట్ వర్క్ ఈజ్ ఐరన్ నేను ఎప్పుడు చెయ్యను, అసలు చాలా తక్కువ చేస్తాను చెప్పాలంటే. బయట ఐరన్కి ఇచ్చేస్తాము, బికాజ్ ఇంట్లో మళ్ళీ అంత నీట్గా అయితే ప్రెస్ అవ్వవు కదా, దానికోసం అని చెప్పేసి. బట్ ఏంటంటే అప్పుడు ఊరికి వచ్చేది ఉంది, ఎమర్జెన్సీ ఉంది కాబట్టి నేనే చేసుకున్నాను అంతే. అండ్ ఐరన్ అయిపోయింది కదా, దాని తర్వాత డిన్నర్ కూడా అయిపోయింది ఈ గ్యాప్లో. బట్ నేను డిన్నర్ వీడియో షూట్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే నేను మేకప్ బ్రషెస్ వాష్ చేస్తున్నాను అనమాట. నేను ఈ మేకప్ బ్రషెస్ వాష్ చేయడం అన్నది కరెక్ట్ ప్రాసెస్ కాదు, నాకైతే తెలీదు. నాకు ఎలా వాష్ చేస్తారో కూడా తెలీదు, నా ప్రాసెస్లో నేను చేసేస్తున్నాను అనమాట. ఒకవేళ ఇది తప్పు అయితే మాత్రం నన్ను తిట్టుకోకండి, అండ్ ఇది ఎవరు ట్రై కూడా చేయకండి. జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఇది నా ఫేస్ వాష్ అనమాట. ఫేస్ వాష్తోనే నేను ఇలా వాష్ చేస్తున్నాను. నాకు తెలిసి ఇది పద్ధతో కాదో కూడా నాకు తెలీదు. ఒకవేళ ఎవరైనా సరే ఎక్స్పర్ట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ డోంట్ మైండ్, నన్ను తిట్టుకోకండి ఏంది ఇలా వాష్ చేస్తుంది అని చెప్పేసి. సో వాష్ చేసేసి నేను డ్రై కూడా చేసేసాను అనమాట. అంతే అండి, ఈ రోజు అయితే ఇలా గడిచింది. ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నా నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. బాయ్.